క్రీస్తునందు ప్రియులారా, ఈ క్రిస్మస్ సీజన్లో మీకు మంచి మాట చెప్పాలనుకుంటున్నాను. ప్రవక్త అయిన మీకాయ 5వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షం అవుతూ ఉంటాడు అన్న మాటలో మరొక పురాతనమైన ప్రవచనాన్ని క్రీస్తుకు పూర్వం దాదాపుగా 700 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి ప్రవక్త అయిన యెషయా తన గ్రంథంలో 7వ అధ్యాయం 14వ వచనంలో ఒక ప్రవచనం ఇస్తున్నాడు. ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 30-31 వచనాలు మనం గమనిస్తే దేవుని యొక్క దూత కన్య అయిన మరియ దగ్గరికి వచ్చి మరియకు ఒక శుభవార్త చెబుతుంది. అదేంటంటే, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావని. మరి అడుగుతుంది, పురుషుని ఎరగని నాకు ఇది ఎలా సాధ్యమవుతుంది? దూత అంటాడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను ఆవరిస్తుంది, పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు గర్భవతి అవుతావు, పుట్టబోయే బిడ్డకు నువ్వు యేసు అని పేరు పెడతావు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయన విడిపిస్తాడని అటు మరియతోనూ యోసేపుతోనూ చెప్పడం మనం చూసాం. అయితే జాగ్రత్త గమనించండి, ఈ ప్రవచనం క్రీస్తు యొక్క జననంలో నెరవేర్చబడింది. అపోస్తలుడైన పౌలు 2వ కొరింథీ పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు గమనిస్తే, దేవాసక్తితో నేను మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అంటూ పవిత్రమైనటువంటి కన్యకను ఒకే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మును నేను ప్రదానం చేసి తిని అంటున్నాడు. ఇక్కడ పురుషుడైనా స్త్రీ అయినా లేదా ఏ వయసులో ఉన్నవారైనా యేసు రక్తం ద్వారా కడగబడి వధువైన సంఘంగా మార్చబడితే ఈ మార్టల్ బాడీస్ని మనం విడిచిపెట్టి ఒక రోజున క్రీస్తు రాకడలో ఎత్తబడతాం కదా వధువుగా. ఆ స్టేటస్ గురించి పౌలు మాట్లాడుతున్నాడు. అప్పుడు కన్యకైనటువంటి మరియ క్రీస్తును గర్భం ధరించింది. ఇప్పుడు కన్యకగా ఉండే వధువైనటువంటి సంఘమును క్రీస్తు వరించబోతున్నాడు. ఇంత గొప్ప శ్రేష్టమైన అనుభవాలు గుండా నడిపిస్తున్నటువంటి దేవునికి స్తోత్రం కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. గాడ్ బ్లెస్ యూ.